అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రెయిట్ టు ద పాయింట్. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ వాటర్ గ్రిడ్స్ మన గోదావరి జిల్లాలోని స్టార్ట్ చేసేట స్పీచ్‌లోనే ఒక మాట అన్నారు. వైఎస్ఆర్‌సీపీ బెదిరించే విధానాన్ని చూస్తుంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్‌మెంట్ మన రాష్ట్రంలో కూడా రావాల్సి ఉంటదేమో. ఏముంది ఇంతమంది పోలీసులున్నారు. ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే మొత్తం అంతా చుట్టుపెట్టేయొచ్చు అని అంటున్నారు. అది ఆల్రెడీ మన రాష్ట్రంలో అమలవుతుందా అని ఫిక్స్ అవ్వచ్చు. అమలవుతుందా? అమలవుతోంది. ఎలా అంటారా? సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో మొన్న జగన్ గారి పుట్టినరోజు వేడుకలు జరిగినాయి కదా! దాంట్లోని మన బ్యాచ్ అంతాని ఇష్టం వచ్చినట్టు కేక్ కటింగ్‌లు, బైక్ రైడింగ్‌లు, టపాసులు కాల్చేయడాలు రకరకాలుగా వాళ్ళ హడావిడి వాళ్ళు చేశారు. అయితే అక్కడ ఈ కేక్ కటింగ్ చేసి టపాసులు గట్టిగా కాల్చుతున్నారట. అక్కడ సంధ్య అనే ఒక 7 నెలల గర్భవతి ఉన్నారు. ఆవిడ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందమ్మా. కొంచెం అలా ముందుకెళ్ళి కాల్చుకోండి అంది. ఇందులో ఏమైనా తప్పుందా? ఎవడన్నా కామన్ సెన్స్ ఉన్నవాడు ఆవిడని ప్రెగ్నెన్సీ‌లాగా చూసి మనం ముందుకెళ్ళి కాల్చుకోవడమే బెటర్ అన్నట్టు కానీ ఈళ్ళు మరి రౌడీ మూకలు కదా! మరి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించింది. పైగా ఈళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. బాగానే తాగేసున్నాడో, లేకపోతే డ్రగ్స్ ఏసేసున్నాడో ఆమెని కడుపు మీద తన్నాడు. ప్రెగ్నెన్సీ ఉన్న కడుపు మీద తన్నాడు. ఆవిడ పాపం వెంటనే హాస్పిటల్‌కొచ్చి అడ్మిట్ అవుతే స్కాన్ చూసి పిల్లోడు ఎలా ఉన్నాడో చెప్తామమ్మా అని అన్నారట. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పకుండా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకురావచ్చు మన ఆంధ్రప్రదేశ్‌లో. లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. అయితేని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కొంతమంది ఎనలిస్ట్ ముసుగులో ఉన్న మేధావులు అంటారు. అంటే ఇప్పుడు మీరనేదేటి వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళని బా ఇల్లులు బద్దలు కొట్టేసి ఇలా ఆస్తులు జప్తు చేసేసి ఇలా చేసేస్తారా? ఇది సుప్రీం కోర్ట్‌లోనే విధానం అయింది కదా! అని. కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అది అయ్యుండదని నేను భావిస్తున్నా. ఎందుకంటే మీరు ఆ వెధవని సంధ్య గారిని తనిన వెధవని చూస్తే గనక సేమ్ నాకు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంటే గుర్తుకొచ్చింది నాకు. ఎవరన్నా అమ్మాయిల్ని ఏడిపించినా, సనాతన ధర్మానికి సంబంధించి ఎవరన్నా కూతలు కూసినా, గోమాతకు సంబంధించి ఎవడన్నా కూతలు కూసినా, దాన్నేమన్నా చేయాలని చూసినా, అక్కడికక్కడ మక్కెలు ఇరిగిపోతాయి. కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. మక్కెలు కాళ్ళు, చేతులు మక్కెలు ఇరక్కొట్టి అన్నారు. అంతే చాలు. లాఠీలతో అయి పూసలు కదిలితే చాలు. ఆటోమేటిక్‌గాని సెట్ అయిపోతారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ డిసిషన్ తీసుకొని స్పెషల్ ఫోకస్ కాకపోయినా ఇలాంటి సంఘటనలను ఎక్కడికక్కడ తురుముకుంటూ పోతే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుందని నేను భావిస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఇది ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తా. పీపీపీ విధానం గురించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి బయటకొచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వైజాగ్ దాని గురించి ఇచ్చారు. సంతకాలు చేసేసినట్టు బోల్డన్ని బాక్సులు వ్యాన్‌లో ఏసి చూపించేశారు. రకరకాలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000 సంతకాలు మేము సేకరించామని అన్న వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చేస్తుంది చూసారా? అలా ఉంది ఆళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్. పార్టీ మేము కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కదా ఉన్నాం. లేదా మా బంధువులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కదా ఉన్నారు. రకరకాల ఊర్లో. ఎవ్వరూ మాకు ఇంగో సంతకం చెయ్యండి అనేది ఎక్కడ మా దగ్గరికి రాలా. లేకపోతే మా బంధువుల ఇంటికి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు.
పోనీ పలానా ప్లేసు ఏర్పాటు చేసి అక్కడ ఒక బాక్స్ పెట్టామంటే, మరి ఎక్కడ పెట్టారో కూడా మాకు చూపించలేదు. లేదు మా కార్యాలయాలకొచ్చి గుద్దాలి అంటే, ఏమో మేము అది కూడా చూడలేదు. దీన్ని బట్టి యాత్తా వాతా తేలుతోందేంటంటే, శుభ్రంగా టేబుల్స్ ఏసుకొని కార్యకర్తలతోని 'శివాజీ' సినిమాలో అంతే. అదే జరుగుంటదని నేను భావిస్తున్నాను. అయితేని ఈ విషయంలోనే కోర్ట్‌కెళ్తారట. ఆల్రెడీ కోర్ట్ దీని మీద ముట్టుకేసేసింది. దేశవ్యాప్తంగా ఇలాగ పీపీపీ విధానం జరుగుతుంది. దీన్ని మేమేం కానీ ఈ సంతకాల విషయాన్ని చూపించి, ఇదిగో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కోర్ట్‌లో మళ్ళా కేసేస్తారట. న్యాయ పోరాటం జేస్తారట. మరక్కడ జడ్జి గారు ఈ సంతకం ఎవరిది? ఒకసారి నాకు ఒక ఇద్దరు ముగ్గురిని చూపించండి. ఈ సంతకాలు ఎవరియి? ఓ ర్యాండమ్ పర్సన్ తీసుకొచ్చి, ఇగో ఈ సంతకం ఎవరు చేశారో అర్జెంట్‌గా తీసుకురండమ్మా అన్నారనుకో, అడంగా దొరికినట్టే కదా! ఇంకా వైజాగ్ రుషికొండ ప్యాలెస్ గురించి ఆయన మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్ మేము 240,00,00,000లో కట్టేసాము. ఒకరోజు ఒకరోజు యోగా డేకి 300,00,00,000 అయిపోయింది. ఆ నెల రోజులకు సంబంధించి, నెల రోజుల ముందే యోగా డేకి సంబంధించి ప్రచారం మొదలుపెడితే 120-150,00,00,000 అయినట్టుగా నేను వింటున్న వార్త. ఆ యోగా డేన 62,00,00,000 అయిందండి. మొత్తం కేంద్రం కూడా దీనికి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇందులో 350,00,00,000, 40,00,00,000 ఎక్కడ కనబడుతుందో నాకు అర్థం కాదు. ఇంకా ప్యాలెస్ విషయానికొస్తే, చాలా న్యూస్ పేపర్‌లోని 409,00,00,000 పైగానే చూపించుతున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా. మరి 240,00,00,000 నిజమా? 400 పైగా చిలుకు కోట్లు నిజమా? మరి అది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మీటింగ్‌లో చెప్తే బావుంటదని కోరుకుంటూ ఆయన అంటాడు, ఇక్కడికొచ్చి అంటే పుతిన్‌ని పెట్టొచ్చు, ట్రంప్‌ని పెట్టొచ్చు, మోడీ గారిని ఎట్టొచ్చు. అదొక విలాసవంతమైన భవనం అన్నారు. నాకు ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగించేస్తా. ఆ కమోడు 30,00,000 పెట్టి కట్టించాడటండి. అక్కడ సీ వ్యూ పెట్టాడు. అద్దం నుంచి సీ కనబడేలాగా నేను చూశాను వార్తలో. ఇప్పటికే సెల్ ఫోన్‌లు పెట్టుకొని బాత్రూమ్‌లో కూర్చుంటున్నందుకు మలబద్ధక సమస్యలు వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సీ వ్యూ చూస్తూ ఇక్కడ నా పని ఎలా కానిచ్చుకోను? లేకపోతే పెద్ద పెద్దోళ్ళు వచ్చేవాళ్ళు పనులు ఎలా కానిచ్చుకుంటారో? సిగ్గుపడిపోరు, సిగ్గుపడలేదు అనుకుందాం. పని జరుగుద్దా? ఎవడన్నా వ్యూ పెట్టుకుంటాడా? అది ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. సో వైజాగ్‌ని ఏదో హై చేసేద్దాం, ఆ ఋషికొండ ప్యాలెస్ అనుకున్నారు కానీ పప్పులో కాలేశారు. అండ్ ఫైనల్‌గా ఈ యోగా డే గురించి మాట్లాడారు. యోగా డేకి మోడీ గారు వచ్చారు. మోడీ గారు రావడంతో అది యోగా డే అవ్వడంతో ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రానికి అవకాశం ఇస్తారు. ఆ రకంగా ఈ సంవత్సరం మన రాష్ట్రానికి రాగా మోడీ గారు రావడం వల్ల పెద్ద పెద్ద నాయకులు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, మన శత్రు దేశాలు కూడా చూస్తాయి. శత్రు దేశాల గురించి పక్కన పెడితే ఈ నేను చెప్పిన ఈ 4 దేశాలకు సంబంధించి ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీస్ ఉండి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టడమో, లేకపోతే వెపనరీ రష్యా పెట్టడమో, లేకపోతే చైనా ఒక ఇండస్ట్రీ పెట్టడమో, ఫ్రాన్స్ ఒక ఇండస్ట్రీ పెట్టడమో ఇలాంటివి జరిగితే గ్రేట్ కదా! ఇది అడ్వర్టైజ్మెంట్ కూడా అయింది. ఆ ప్యాలెస్ దేనికి పనికొత్తది? దేనికి పనికొత్తదో కూడా ఇప్పటికి సంవత్సరంన్నర అయింది. ఈ కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. దాన్ని ఏం చేద్దామని? ప్రభుత్వం వాడేసుకుందామా? గెస్ట్ హౌస్ కింద పెట్టేద్దామా? లేకపోతే ప్రజలకు ఇచ్చేద్దామా? టూరిజం కింద పెట్టేద్దామా? ఇప్పటికీ నిర్ణయించగలపోయారు. ఇక్కడ ఒక రిజల్ట్ కనబడుతోంది. మరి ఋషికొండలో రిజల్ట్ ఏది? అది మరి కొంచెం చూసి మాట్లాడుకోండి. కార్యకర్తలను కంట్రోల్‌లో పెట్టుకోవాలి.
లేకపోతే మరి ఇంక పార్టీ కష్టం. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.